రైట్. ఇప్పుడొచ్చేసి క్లాస్‌లో మనది లాస్ట్ వచ్చేసి లింక్స్ అయిపోయిందిగా హైపర్ లింక్స్. ఇప్పుడు బుక్ మార్క్స్. సో, బుక్ మార్క్స్, క్రాస్ రెఫరెన్స్ ఈ కాన్సెప్ట్స్ చూద్దాం. సో, బుక్ మార్క్‌ని మనము ఆహ్, ఏ రకంగా వాడొచ్చు అంటే, పర్టిక్యులర్ ఇప్పుడు మన దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా! ఈ డాక్యుమెంట్ కంప్లీట్ 7 పేజెస్ ఉన్నాయి. సో, కంట్రోల్ పట్టుకొని మనకి ఎండ్ బటన్ పైన ప్రెస్ చేస్తే మీకు పేజ్ ఇన్‌లోకెళ్తారు. సారీ డాక్యుమెంట్ ఇన్‌లోకెళ్తారు. మొత్తం 17 పేజెస్ ఉన్నాయి. ఓకే. ఈ 17 పేజెస్‌లో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే నేను ఒక డాక్యుమెంట్ వర్క్ జేస్తున్నాను. సో, చేసే టైంలో ఏంటి అంటే, ఈ ప్లేస్‌లో ఇక్కడ ఈ పారా ఏదైతే ఉందో, ఈ పారాగ్రాఫ్ నాకు కొంచెం ఇంపార్టెంట్ అనిపించిందనుకోండి. లేదా ఎవ్రీ టైమ్ ఈ పారాగ్రాఫ్‌ని రిఫర్ చేసుకుంటూ నేను వర్క్ జేసుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేయండి అంటే, ఈ పారాగ్రాఫ్‌ని ప్రతిసారి మనం మౌస్ ద్వారా స్క్రోల్ చేయలేం కాబట్టి, ఈ పారాగ్రాఫ్‌కి ఒక నేమ్ ఇన్సర్ట్ చేయాలి. అప్పుడేమవుతదంటే, ఎప్పుడైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ ప్లేస్‌లో ఉన్నాను. ఇక్కడున్నాను. నేనిప్పుడు నెక్స్ట్ ఇంతకుముందు ఏ పారాగ్రాఫ్ అయితే అన్నానో, ఆ పారాగ్రాఫ్‌ని రిఫర్ చేసి ఇక్కడ చూడాలి. ఇక్కడ కొంచెం సెంటెన్స్ రాయాలి. అలాంటప్పుడు ప్రతిసారి నేను స్క్రోల్ చేయలేను కాబట్టి, మీకు ఏ పారాగ్రాఫ్ అయితే కావాలో ఫస్టు ఆ పారాగ్రాఫ్‌ని సెలెక్ట్ చేసుకొని, మనకు అర్థం అవ్వడం కోసం బోల్డ్ చేస్తున్నాను. నెక్స్ట్ కలర్ చేంజ్ చేసేస్తున్నాను. రైట్. ఈ రెడ్ కలర్‌లో ఉన్న పారాగ్రాఫ్‌ని నేను రిఫరెన్స్‌గా తీసుకుంటున్నాను. ప్రతిసారి దీన్ని రిఫర్ చేసుకొని వర్క్ చేయాల్సొస్తుంది. కాబట్టి ప్రతిసారి స్క్రోల్ చేయలేం కాబట్టి, ఈ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని మనము బుక్ మార్క్ లాగా పెట్టుకోవచ్చు. సో, ఇన్సర్ట్‌లోకెళ్ళేసి బుక్ మార్క్, బుక్ మార్క్‌లో నేను సెలెక్ట్ చేసుకున్న పారా ఏదైతే ఉందో, ఆ పారాకి నేనేం నేమ్ ఇస్తున్నా అంటే ఇంపార్టెంట్ ఐఎంపీ అనే నేమ్ ఇచ్చేసి యాడ్ పైన క్లిక్ చేశాను. సో, ఇప్పుడు ఏమైపోయింది అంటే, నేను ఈ బుక్ మార్క్‌కి ఐఎంపీ అని నేమ్ ఇచ్చాను కాబట్టి నెక్స్ట్ టైమ్ ఒకవేళ నేను ఇప్పుడు ఇక్కడ వర్క్ చేస్తున్నాను. నాకిప్పుడు సేమ్ అదే పారాగ్రాఫ్ రిఫరెన్స్ కావాలి. సో, సంథింగ్ ఏదో రాస్తున్నాను హలో వరల్డ్. ఓకే. సో, అదే రిఫరెన్స్ నాకు కావాలి. అంటే దాని రిఫరెన్స్‌ని చూడాలనుకోండి. అప్పుడు ఏం చేయండి మళ్ళీ బుక్ మార్క్‌లోకెళ్ళేసి ఏదైతే ఉందో ఆ ఇంపార్టెంట్ అని ఇచ్చాం కదా! సెలెక్ట్ చేసుకొని గో టు పైన క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్‌గా ఆ పొజిషన్‌కి మన ఆహ్, కర్సర్ అనేది మూవ్ అవుతది. ఓకే. నెక్స్ట్ బుక్ మార్క్ అంటే సింపుల్‌గా మీరేదైనా బుక్ చదివేటప్పుడు గాని, లేదన్నా వర్క్ చేసేటప్పుడు గాని పర్టిక్యులర్‌గా ఈ లొకేషన్‌కి ఓకే. ఈ లొకేషన్ వరకు ఆహ్, వర్క్ చేశారని లేదా ఈ లొకేషన్‌లో చదువుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి కంటిన్యూ అవ్వాలి అనుకుంటే, ఎక్కడైతే మనకు కావాలో ఆ వర్డ్‌ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఓకే. ఇలా కూడా బుక్ మార్క్ ఇప్పుడు థీమ్స్ అని ఉంది. థీమ్స్‌లోకెళ్ళేసి ఇక్కడ నేను థీమ్స్ అనే వర్డ్ రాస్తున్నాను. థీమ్స్ యాడ్. సో, నెక్స్ట్ టైమ్ నేను బుక్ ఓపెన్ చేసినప్పుడు నేను వర్క్ ఎక్కడి వరకు కంప్లీట్ చేశానో నాకు ఐడియా లేదు. సో, నేను ఫస్ట్ పేజ్‌లో ఉన్నాను. ఎక్కడి వరకు కంప్లీట్ అయింది? మనం ఏం చేసాం దానికి మార్క్ పెట్టుకున్నాం గదా! సో, బుక్ మార్క్‌లోకెళ్ళేసి మళ్ళీ సేమ్ థీమ్స్ అండ్ గో టు. ఇలా మీరు మీకు పర్టిక్యులర్‌గా కావాలి పర్టిక్యులర్ లొకేషన్ మీరు ఎక్కడి వరకైతే వర్క్ చేశారో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు ఈ బుక్ మార్క్స్‌ని వాడొచ్చు. బుక్ మార్క్ అంటే సింపుల్‌గా మనం ఏం చేస్తాం ఏదైనా వర్క్ చేసేటప్పుడు అండర్‌లైన్ చేసుకోవడం గాని, ఇక టిక్ మార్క్ పెట్టుకోవడం గాని ఓకే. అర్థమవుతుందా? సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో బుక్ మార్క్ వాడొచ్చు. నెక్స్ట్ క్రాస్ రిఫరెన్స్. సో, క్రాస్ రిఫరెన్స్ యొక్క యూజ్ ఏంటి అంటే, ఫస్ట్ క్రాస్ రిఫరెన్స్ చేయాలి అంటే, మీరు రిఫరెన్స్‌లో ఉన్న వర్క్స్ అన్ని చేయాలి. మీకొకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. క్రాస్ రిఫరెన్స్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమున్నాయి మనకి నంబర్డ్ ఐటెమ్స్, హెడ్డింగ్స్, బుక్ మార్క్స్, ఫుట్ నోట్, ఇన్ నోట్ ఓకే. ఈక్వేషన్స్ నెక్స్ట్ దాని తర్వాత ఫిగర్స్, టేబుల్స్ ఇవన్నీ మీరు చేయాలి. ఫస్ట్ ఇవి చేసిన తర్వాత మనకు క్రాస్ రిఫరెన్స్ చేయడం అర్థమవుతది. సో, ఈ క్రాస్ రిఫరెన్స్ టాపిక్ మనము నెక్స్ట్ ఇప్పుడు మనం ఇన్సర్ట్ ట్యాబ్‌లో ఉన్నాం కదా! హోమ్ అయిపోయింది. ఇన్సర్ట్ అయిపోయింది. డ్రా, డిజైన్, లేఔట్, రిఫరెన్స్ ఇక్కడ చూడండి. రిఫరెన్స్ ట్యాబ్‌లో మళ్ళీ మనకు క్రాస్ రిఫరెన్స్ అనే ఆప్షన్ ఉంటది. సో, ఈ క్రాస్ రిఫరెన్స్ చెక్ చేసే కంటే ముందు మనకి ఇక్కడ ఉన్న వర్క్స్ అన్నీ రావాలి. టేబుల్స్ చేయడం కావాలి. ఫిగర్స్ ఇన్సర్ట్ చేయడం రావాలి. ఓకే. నెక్స్ట్ హెడర్, ఫూటర్‌ని తీసుకోవడం రావాలి. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు క్రాస్ రిఫరెన్స్ ఎలా వాడాలో అర్థమవుతుంది. సో, కాబట్టి ఈ క్రాస్ రిఫరెన్స్ టాపిక్ అనేది అప్‌కమింగ్ క్లాసెస్‌లో రిఫరెన్స్ ట్యాబ్ గురించి చెప్పుకునేటప్పుడు మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ కామెంట్. సో, కామెంట్ అనే ఆప్షన్ ఏంటి అంటే జనరల్‌గా ఇంతకుముందు మనం హైపర్ లింక్ చేసాం గుర్తుందా? ఈ హైపర్ లింక్‌లో ఇక్కడ మనం ఏం చేసాము? హ్మ్. ఇక్కడ క్రియేట్ న్యూ డాక్యుమెంట్ అంటే ఏం చేసాము? మనం ఏదైతే వర్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ వర్డ్‌కి ఒక రఫ్ నోట్స్ లాగా వేరే డాక్యుమెంటేషన్ లింక్ ఇచ్చాం గదా! సేమ్ ఇప్పుడు డాక్యుమెంట్ మొత్తం కాకపోయినా దాని గురించి చిన్న ఎక్స్‌ప్లనేషన్ లాగా ఇవ్వాలి అనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి డాక్యుమెంట్.
అండ్ కామెంట్. సో ఇప్పుడు కామెంట్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీరు కామెంట్ ఇక్కడ చూడండి పక్కన మీరు ఇవ్వచ్చు. డాక్యుమెంట్ ఇట్ ఈజ్ ఏ ఓకే. 99 ఇట్స్ రిలేటెడ్ టు మైక్రోసాఫ్ట్ ఓకే ఆఫీస్ నోట్స్. ఓకే. నెక్స్ట్ ఇది అయిపోయింది ఇంకా. నెక్స్ట్ మళ్ళీ ఇంకేదైనా కామెంట్ ఇవ్వాలనుకోండి జస్ట్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏముంది బటన్స్. ఓకే. సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కామెంట్. ఓకే. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ పర్ఫార్మింగ్ యాక్షన్స్. సో ఇలా మనము ఒక్కొక్క వర్డ్‌కి కామెంట్ ఇవ్వడం. సో కామెంట్ ఇవ్వడం అంటే చిన్న ఎక్స్‌ప్లనేషన్ లాగా ఇవ్వడం అంతే. సో దానికి పెద్ద ఏముండదు. సో ఇలా మీరు ఈ ఆప్షన్‌ని వాడుకోవచ్చు. నెక్స్ట్ దాని తర్వాత అనేది క్లోజ్ చేస్తున్నాను. రైట్. అది కంట్రోల్ అని క్లిక్ చేస్తున్నా. ఈక్వల్స్ టు REND ఓపెన్ బ్రాకెట్ 100 క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. నెక్స్ట్ హెడర్స్ అండ్ ఫూటర్స్. సో హెడర్, ఫూటర్ యొక్క యూజ్ ఏంటి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి డాక్యుమెంట్ చేసే టైంలో మనకి టాప్, లెఫ్ట్, రైట్, బాటమ్ మార్జిన్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే నా దగ్గర మొత్తం ఎన్ని పేజెస్ ఉన్నాయి కంప్లీట్‌గా 9 పేజెస్ ఉన్నాయి. 9 పేజెస్‌లో ప్రతి పేజ్‌లో ఇక్కడ నాకు ఏముండాలంటే ఒక హెడ్డింగ్ అంటే ఎలాంటిదంటే సింపుల్‌గా చూసాను ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. కంట్రోల్ బి బోల్డ్. ఓకే. నెక్స్ట్ కొంచెం సైజ్ పెంచాలి కాబట్టి కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ అండ్ కంట్రోల్ ఈ సెంట్రల్ ఎలిమెంట్, కంట్రోల్ యు అండర్‌లైన్. ఇలా ఇది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 అనేది ఒక హెడ్డింగ్. అంటే ఇది దానికి సంబంధించిన బుక్ కాబట్టి ప్రతి పేజ్‌లో ఇదే సేమ్ టాప్ పొజిషన్‌లో కనపడాలి పేజ్‌కి. బట్ నాకు అలా రావాలి అంటే ఇలా మనము ఇక్కడ ఏం చేసాం కాపీ చేసాం, టైప్ చేసాం. మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఏం చేసాం జనరల్‌గా మనకు తెలిసిందైతే ఎంటర్ ప్రెస్ చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్. సో ప్రతి దాంట్లో ఇలా హెడ్డింగ్స్ రావాలంటే మనం కాపీ పేస్ట్ చేస్తున్నాం. అలా 1000 పేజెస్ ఉంటే 1000 టైమ్స్ చేయలేము కాబట్టి మనకి హెడర్, ఫూటర్స్ ఏం చేస్తాయి అంటే హెడర్, ఫూటర్‌లో మీరు ఒకసారి డాటాని ఎంటర్ చేస్తే మీ బుక్‌లో, మీ డాక్యుమెంట్‌లో ఎన్ని పేజెస్ అయితే ఉంటాయో అన్ని పేజెస్‌కి హెడర్‌లో ఎంటర్ చేసిన డాటా ఆటోమేటిక్‌గా ప్రతి పేజ్‌లో రిపీట్ అవుతది. సో శాంపుల్‌గా చూద్దాం. ఇప్పుడు నేను రిమూవ్ చేస్తున్నాను. సో ఈ పార్ట్‌ని మనం హెడర్ అంటాం. పేజ్‌కి డౌన్ ఉన్న పార్ట్‌ని ఫూటర్ అంటాం. ఇప్పుడు నేను హెడర్‌లో ఒక టెక్స్ట్ ఇవ్వాలి. ఇక్కడ 2 టైప్స్ మీరు హెడర్‌ని యాక్టివేట్ చేయొచ్చు. ఒకటి మీరిక్కడికెళ్ళి ఈ పార్ట్‌లో డబుల్ క్లిక్ చేయండి. ఓకే. చూడండి హెడర్ యాక్టివేట్ అయ్యింది. రిమైనింగ్ మన వర్క్ ఏరియా మొత్తం కొంచెం బ్లర్ అవుతుంది. ఇక్కడ ఇదేం యాక్టివేట్ కాలేదింకా చూడండి. మళ్ళీ వర్క్ ఏరియా క్లిక్ చేస్తే హెడర్ క్లోజ్ అవుతది. డబుల్ క్లిక్ చేయండి. హెడర్ యాక్టివేట్ అవుతది. ఓకే. మళ్ళీ వర్క్ ఏరియా పైన క్లిక్ చేస్తే హెడర్ అనేది డీయాక్టివేట్ అవుతది. సో లేదు అనుకుంటే మీరేం చేయండి. ఇన్సర్ట్ ట్యాబ్‌లోకెళ్ళేసి హెడర్ అండ్ ఫూటర్ మన గ్రూప్‌లోకెళ్ళేసి హెడర్ పైన క్లిక్ చేయండి. హెడర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ మీకు ఇందులో కొన్ని కనబడుతున్నాయి చూడండి. టైప్స్ ఉన్నాయి. ఓకే. బ్లాంక్ హెడర్, ఓకే. బ్లాంక్ విత్ 3 కాలమ్స్ అండ్ ఆస్ట్రిక్ ఇదొక టైప్ ఇది. ఓకే. ఇట్లా 3 టైప్స్‌లో మీకు ఎలాంటి టైప్ హెడర్ కావాలి అంటే ఆ హెడర్‌ని సెలెక్ట్ చేసుకోండి. ప్రెజెంట్ నేను ఇప్పుడు ఒకటి బ్లాంక్ తీసుకుంటున్నాను. బ్లాంక్ పైన క్లిక్ చేసిన వెంటనే హెడర్ యాక్టివేట్ అవుతది. సో హెడర్ యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు టైప్ చేస్తున్నాను చూడండి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఓకే. 365 నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఇన్‌షుడ్ నేమ్ పెడదాం. ఆర్‌కే టెక్నాలజీ ఎంటర్. సో దీన్ని కొంచెం బోల్డ్ చేస్తున్నాను. మళ్ళీ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బి బోల్డ్. ఓకే. నెక్స్ట్ ఇది కూడా ఆర్‌కే టెక్నాలజీ కంట్రోల్ బి బోల్డ్. సో ఇప్పుడు ఏం చేశాను నేను ఫస్ట్ పేజ్‌లో మాత్రమే ఓకే. చూడండి మనకి పేజెస్ 9 పేజెస్ అని ఫస్ట్ పేజ్‌లో ఫస్ట్ పేజ్‌లో హెడర్ ఏరియాలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 ఆర్‌కే టెక్నాలజీ టైప్ చేసి ఇప్పుడు వర్క్ ఏరియాకొచ్చేసి డబుల్ క్లిక్ చేస్తున్నాను. హెడర్‌లో ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఇది ప్రతి పేజ్‌లో రిపీట్ అవుతది. మీకు జూమ్ ఔట్ చేయండి అర్థమవుతది. చూడండి. ఫస్ట్ పేజ్‌లో సేమ్ అదే ఉంది. సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్ ఇలా మీ డాక్యుమెంట్‌లో ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్‌లో 1000 ఉన్నా, 10,000 ఉన్నా అన్ని పేజెస్‌లో ఏమవుతదంటే హెడర్‌లో ఎంటర్ చేసిన డాటా మీకు ప్రింట్ అవుతుంది. ఓకే.
ఇది హెడర్ యొక్క యూజ్. నెక్స్ట్ ఒకవేళ ఫూటర్ ఇన్సర్ట్ చేయాలి, పేజ్ డౌన్‌లో రావాలనుకోండి. సో, అప్పుడు మీరు డౌన్‌కొచ్చేసి ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఫూటర్ యాక్టివేట్ అవుతది. లేదు అనుకుంటే మీకున్న ఆప్షన్ ఏంటి, ఇన్సర్ట్‌లోకెళ్ళేసి ఫూటర్, ఫూటర్‌లో ఈ ఫూటర్‌లో కూడా ఎట్లాంటి టైప్ ఫూటర్ కావాలో కూడా మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే. ఏమన్నా స్టైల్స్ కావాలంటే నేను సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడికొచ్చేసి ఇక్కడ బ్లాంకే తీసుకున్నాను. బ్లాంక్ సెట్. సో, దీంట్లో ఏం రాస్తున్నాను, www.architechnology.in. ఓకే. నెక్స్ట్ దాని తర్వాత మెయిల్ ఐడీ ఇవ్వాలనుకుంటే మెయిల్ ఐడీ. ఓకే. technology838@gmail.com. ఓకే. ఇలా ఇప్పుడు ఏం చేశాను నేను, ఫూటర్‌లో ఇన్సర్ట్ చేశాను. అది కూడా ఫస్ట్ పేజ్‌లో మాత్రమే ఎంటర్ చేశాను. ఇప్పుడు ఏమవుతది, నేను ఇక్కడ ఫూటర్‌లో ఎంటర్ చేసిన ఇదే డాటా డాక్యుమెంట్‌లో ఉన్న ప్రతి పేజ్‌కి ఫూటర్‌లో రిపీట్ అవుతది. సో, నేనేం చేశాను, మళ్ళీ వర్క్ ఏరియా పైన డబుల్ క్లిక్ చేస్తే సో, ఫూటర్ అనేది ఇనాక్టివ్ అయిపోతది. ఇప్పుడు చూడండి. కొంచెం జూమ్ ఔట్ చేయండి. మీకు క్లియర్‌గా కనబడుతది. హెడర్‌లో, ఫూటర్‌లో. మనకు వేరియేషన్ కనపడడం కోసం ఒక అండర్‌లైన్ తీసుకుందాం. ఇక్కడ హెడర్‌ని మళ్ళీ యాక్టివేట్ చేస్తున్నాను. యాక్టివేట్ చేసి హోమ్ ట్యాబ్‌లోకెళ్ళేసి బార్డర్స్‌లో మనకి బాటమ్, బాటమ్, బాటమ్. నెక్స్ట్ ఫూటర్ కూడా సేమ్. ఫూటర్‌లోకెళ్ళేసి ఫూటర్‌ని యాక్టివేట్ చేసి ఇక్కడొచ్చేసి మనకి ఇక్కడ బాటమ్ కాకుండా టాప్ బార్డర్ కావాలి. టాప్ బార్డర్. రైట్. ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూసుకోండి. మీరు ఒకసారి జూమ్ ఔట్ చేస్తే క్లియర్‌గా కనబడుతది. లేదు అనుకోండి, మన ప్రింట్ ప్రివ్యూ ఆప్షన్ ఉంది కదా! ఫైల్‌లోకెళ్ళేసి ఫైల్‌లో ప్రింట్. ఓకే. ప్రింట్‌పై క్లిక్ చేసిన ఇక్కడ పక్కన మీకు ప్రివ్యూ కనబడుతుంది చూడండి. ఇలా మనము ఒక డాక్యుమెంట్‌లో హెడర్, ఫూటర్స్‌ను తీసుకొని ఇలా వర్క్ చేయాలి. హెడర్, ఫూటర్స్ యొక్క యూజ్ ఏంటంటే మీరు తీసుకునే పేజ్‌లో టాప్ ఏరియాలో ఏదైనా కానీ కంప్లీట్‌గా పేజ్‌కి టాప్ బార్డర్ ప్లేస్‌లో అంటే టాప్ మార్జిన్‌లో ప్రతి పేజ్‌లో రిపీట్ అవ్వాలి అంటే మీరు హెడర్‌ని యాక్టివేట్ చేసి హెడర్‌లో డాటా ఎంటర్ చేయాలి. అదే సేమ్ మనకేదైనా టెక్స్ట్‌ని పేజ్‌కి ఫూటర్ ఏరియాలో మనము ఆహ్, టెక్స్ట్‌ని చూయించాలి అనుకుంటే అప్పుడు మీరు ఫూటర్‌ని యాక్టివేట్ చేసి అందులో టెక్స్ట్ అనేది ఎంటర్ చేయాలి. హెడర్, ఫూటర్స్ యొక్క యూజ్ ఏంటి అంటే మీరు ఎంటర్ చేసిన డాటా ప్రతి పేజ్‌లో రిపీట్ అవుతది. రైట్. నెక్స్ట్ పేజ్ నంబర్స్. సో, పేజ్ నంబర్స్‌లో ఇక్కడ మనకి డౌన్‌లో పేజ్ నంబర్స్ కావాలి. ప్రతి పేజ్‌కి నంబరింగ్ ఇవ్వాలి అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయండి, సేమ్ పేజ్ నంబర్ సెలెక్ట్ చేసుకొని టాప్ ఆఫ్ ది పేజ్. ఓకే. బాటమ్ ఆఫ్ ది పేజ్, పేజ్ మార్జిన్స్, కరెంట్ పొజిషన్. ఓకే. మీరు పేజ్ నంబర్స్ ఎక్కడ ఇవ్వాలనుకుంటే అక్కడ ఇవ్వచ్చు. నేనేం చేస్తున్నానంటే బాటమ్ ఆఫ్ ది పేజ్ ఎలాంటి స్టైల్‌లో కావాలి అంటే నాకు ఇక్కడ పేజ్ 1 ఆఫ్ 1 ఉంది కదా! సెలెక్ట్ చేసుకొని చూడండి. ఇప్పుడు నాకు పేజ్ నంబర్స్ వచ్చాయా లేదా? ఇది సెకండ్ పేజ్‌లో ఉన్నాం. ఇది ఫస్ట్ పేజ్. ఓకే. సెకండ్ పేజ్, థర్డ్ పేజ్. ఇలా పేజ్ నంబర్స్ కూడా మనం ఇవ్వచ్చు. ఓకే. మళ్ళీ నేను డబుల్ క్లిక్ చేస్తాను. ఇనాక్టివ్ అయిపోతది. సో, ఇలా మనము ఇన్సర్ట్ ట్యాబ్‌లో హెడర్, ఫూటర్, పేజ్ నంబర్స్ అనే ఈ ఆప్షన్స్ వాడుతూ వర్క్ అనేది ఇలా చేయొచ్చు. రైట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టెక్స్ట్ గ్రూప్ గురించి చూద్దాం.